మృగశిర కార్తెను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో శనివారం డాక్టర్ ఆడం మనోహర్, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారికి చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉబ్బసం వ్యాధి నుండి ప్రజలను రక్షించాలనే సదుద్దేశంతో గత 40 సంవత్సరాలుగా ఉచిత చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉబ్బసం వ్యాధి నుండి ఎందరికో స్వస్థత చేకూర్చిన డాక్టర్ ఆడం మనోహర్కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వరించింది. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ కోఆర్డినేటర్ మడుపు రాంప్రకాష్ చేతుల మీదుగా ఇవాళ నిజాంపూర్ గ్రామంలో రికార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తెలంగాణ కోఆర్డినేటర్ మడుపు రాంప్రకాష్ మాట్లాడుతూ, ఆస్తమాతో బాధపడుతున్న వారికి గత 120 సంవత్సరాలుగా వంశపారంపర్యంగా ఆడం మనోహర్ కుటుంబం ఉచిత చేప మందును పంపిణీ చేస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆడం మనోహర్ గత 40 ఏండ్ల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచిత చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని, ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న ఎందరికో బాగైందని, అందుకు వారి సేవలను గుర్తించి డాక్టర్ ఆడం మనోహర్కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రదానం చేయడం జరిగిందని చెప్పారు. డాక్టర్ ఆడం మనోహర్ దీనిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మడుపు రాంప్రకాష్ అన్నారు. తనకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ ఆడం మనోహర్ ఆనందం వ్యక్తం చేశారు. అదే విధంగా ఇవాళ ఉదయం 7 గంటలకు చేప మందు పంపిణీ మొదలైంది. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుండి తరలివచ్చిన వేలాది మంది ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. తాము వేసిన చేపమందు వల్ల ఎందరికో ఆరోగ్యం చేకూరిందని, ఎన్నో ఆసుపత్రులు తిరిగినా, ఎన్నో రూపాయలు ఖర్చు చేసినా తగ్గని ఉబ్బసం వ్యాధి తాము అందించే చేపమందు ద్వారా నయమైందని, ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడినవారు తమకు వచ్చి చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని డాక్టర్ మనోహర్ అన్నారు. తాము ఇచ్చిన చేపమందు ప్రసాదంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. మొదటిసారి చేపమందు ప్రసాదాన్ని వేసుకున్న వారు వరుసగా 3 సంవత్సరాలు వేసుకోవాలని సూచించారు. మృగశిర కార్తె ప్రవేశంనందు దగ్గు, డస్ట్ ఎలర్జీ, ఆస్తమా బాధితులకు తాము ఉచితంగా చేపమందు ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. చేపమందు వేయడంతో పాటు మరో 9 మాత్రలు ఇవ్వడం జరుగుతుందని, 9 రోజుల పాటు ప్రతి ఉదయం పరిగడుపున 1 చొప్పున మాత్ర వేసుకోవాలని చెప్పారు. పథ్యముగా 9 రోజుల పాటు నూనె లేకుండా అల్లం వెల్లుల్లి కారం, పెసరపప్పు, కందిపప్పు తినాలని సూచించారు. అదే విధంగా చేపమందు వేసుకున్న సంవత్సరం వరకు పుంటికూర, ఆనిగ్యంకాయ, గుమ్మడికాయ, కోడి మాంసం, చేపలు, బచ్చలి కూర, చింతకాయ, పచ్చిమిర్చి, సేమియా అంటే సాంగులు తినకూడదని సూచించారు. 6 నెలల పాటు నంజు వస్తువులు జర్దా, పొగాకు మరియు పొగ త్రాగకూడదని అన్నారు. పథ్యం పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ ఆడం మనోహర్ స్పష్టం చేశారు. ఈరోజు సదాశివపేట మండలంలో రావడం జరిగింది, నిజాంపూర్లో. సో ఇక్కడ ఏంటిదంటే డాక్టర్ ఆడం మనోహర్ గారు దాదాపు 45 సంవత్సరాల నుండి ఇక్కడ చేపమందు ఇస్తున్నారు. వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాత నుండి, వాళ్ళ ఫాదర్ నుండి, ఈయన నుండి మొదలు పెడితే దాదాపు 120 సంవత్సరాల నుండి చేపమందు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ చేపమందు వల్ల ఎంతోమందికి ఉబ్బసం వ్యాధి కానీ రకరకాల వ్యాధులు, ఎన్నో సంవత్సరాల నుంచి పోయిన వ్యాధులను కూడా దాన్ని నివారించడానికి వాళ్ళు ఒక ఆయుర్వేద మందు తోటి తయారు చేసి ఒక డాక్టర్గా ఆడం మనోహర్ గారు ఇవ్వడం వల్ల దీన్ని ప్రపంచంలోనే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దాన్ని గుర్తించి మరి వీరికి ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు మేము అందించడం జరిగింది. ఇది దాదాపు 170 దేశాల్లో ఉన్నది.
చాలామంది ఒక నరేంద్ర మోడీ నుంచి ఈరోజు మనం బాలసుబ్రహ్మణ్యం వరకు ఎంతోమందికి ఇచ్చినటువంటి ఈ రికార్డును, ఇంత మంచి ఈ రికార్డును అంటే ఒక మంచి కార్యక్రమం చేసినానికి, అంటే ఒక విశ్వసేవ చేసినటువంటి వారికి, సమాజంలో ఉపయోగపడేటువంటి వారికి ఈరోజు ఆయన ఉచితంగా దాదాపు ఒక రోజు అంటే 4,000 నుండి 5,000 మందికి 45 సంవత్సరాలు ఇస్తున్నాడు కాబట్టి వారిని గుర్తించి మేము ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డును అందించడం జరిగింది. సో కంగ్రాచులేషన్ మనోహర్ గారు. సో ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ సంవత్సరం మాదిరిగానే మృగశిర ప్రవేశం నందు చేప మందు ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక, వేరే వేరే రాష్ట్రాల నుండి కాకుండా మన అన్ని జిల్లాల నుండి కూడా వస్తారు ఈ మందు వేసుకోవడానికి. ఒక్కొక్కరు ఏమంటారంటే వాళ్ళని అడిగితే ఫస్ట్ ఇయరే వచ్చినాము, మేము ఎన్ని హాస్పిటల్ తిరిగాము, ఎన్ని లక్షలు పెట్టినాము, మాకు తగ్గంది, మీరు ఇచ్చే చిన్న మందుతో మాకు తగ్గిందని చెప్పి ఎంతో చాలా హ్యాపీగా చెప్తారనమాట అందరు, ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ఇది నేను 45 సంవత్సరాల నుంచి నేను ఈ మందు ఇవ్వడం జరుగుతుంది. మా నాన్నగారు ఇచ్చేది, మా తాతగారు ఇచ్చేది. తర్వాత దీన్ని గుర్తించి ఇప్పుడు మన వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు గుర్తించి మనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల నాకే సంతోషం కాదు, మా కుటుంబ సభ్యులు, ఆడెం కుటుంబ సభ్యులందరికీ కూడా సంతోషంగా ఉన్నది. దీనివల్ల ఇంకా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇంకా సేవలు అందించడానికి ముందుకుంటాము. మేము చేప మందుతో పాటు 9 గోళీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 9 గోళీల్లో ఒకటి ఏంటంటే తెల్లవారి నుంచి చేప వేసుకున్నాక నెక్స్ట్ డే నుంచి రోజు ఒకటి పొద్దున పరిగడుపున వేసుకొని నీళ్ళు తాగాలి. 9 రోజుల వరకు నూనె లేకుండా అల్లం వెల్లిపాయ కారము, రొట్టె, అన్నము, పెసరపప్పు, కందిపప్పు తినవచ్చు. 12 నెలల వరకు పుంటికూర, ఆనెపకాయ, సేమియా, ఈ గుమ్మడికాయ ఇది తినకూడదు అనమాట. తర్వాత 6 నెలల వరకు నంజు వస్తువులు అంటే శరీరానికి పడని, ఏది తినడం వల్ల వాళ్ళకు వాపు రావడము, దుర్ర రావడము, లేకపోతే దగ్గులు రావడము జరుగుతుంది. అలాంటివి తినకూడదు. జర్ద వాడకూడదు, పొగ తాగకూడదు, పొగాడు కూడా తినకూడదు. దీనివల్ల అనేక మంది ఉపయోగం